శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో ఇవాళ 9వ అధ్యాయం అంటే రాజవిద్య రాజగుహ్య యోగం అనే దానిలో 11, 12 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం. 11 అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. పరమాత్మ మనకి తను అవ్యక్తమైన వాడిని, అంతటా వ్యాపించి ఉన్నానని, సకల జీవరాశిలో నేనే ఉన్నానని అని చెప్పుకుంటూ వచ్చి తన నిరాకార తత్వాన్ని ఈ శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారు. ముందే మనకి చెప్పేశారు ఆ విషయం. చెప్పిన తర్వాత అది ఎలాగా ఉన్నాను అంటే ఈ యొక్క ప్రకృతి ప్రకారమే జరుగుతోంది ఈ సృష్టి కార్యం అంతా, కానీ దాంట్లో నా సంబంధం ఏం లేదు, నేను చేయడం కర్మలు నాకు అంటుకోవు, నేను కేవలం అధ్యక్షుడిగా మాత్రమే ఉన్నాను అని ముందు చెప్పేశారు. ఇప్పుడు ఈ నిరాకార తత్వంగా ఉన్న దాన్ని మనుషులు ఎలాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని మనకు 2 శ్లోకాలు చెప్తున్నారు. 2 శ్లోకాలు ఇంకా చెప్తున్నారు. ముందు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శ్లోకాల్లో విషయం అదే. ఎలా ఉన్నారు మనుషులు, ఎలా చూస్తున్నారు అనే విషయం చెప్తున్నారు. ఇప్పుడు అంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు, అవ్యక్తంగా ఉన్నాడు, ప్రకృతి సహజంగా కర్మల ప్రకారంగా జీవులు జీవిస్తున్నారు, జీవులు పుట్టడం చావడం అనే ఒక చక్రం జరుగుతోంది, సంసార చక్రం తిరుగుతోంది, ఆ చక్రం ప్రకృతిని అనుసరించి జరుగుతోంది అని విని మనకు చెప్పుకుంటూ వచ్చారు పరమాత్మ. అలా వచ్చినప్పుడు మానవులు ఏం చేస్తున్నారు? మనకు అన్ని జీవరాశుల కన్నా కూడా మానవులకే బుద్ధి జ్ఞానం ఇవ్వబడింది. అది కూడా కాకుండా మనం ముందే చెప్పారు 8వ అధ్యాయంలో 18 లోకాల్లో ఉండే వాళ్ళకన్నా భూలోకంలో పుట్టిన మానవులు బుద్ధితో జ్ఞానం తెచ్చుకుంటే వాళ్ళు ఏమవుతారు అంటే పరమాత్మ గురించి తెలుసుకొని పరమాత్మని ఆశ్రయిస్తే వాళ్ళు జీవన్ముక్తులు ఇక్కడే అయిపోతారు, భూమి మీద పుట్టినప్పుడే అయిపోతారు. తెలుసుకోలేదు, ఒకవేళ భగవంతుడి నమ్ముకొని నిష్కామ భక్తితో ఆరాధించారు, సగుణ ఆరాధన చేశారు, వాళ్ళు క్రమముక్తి పొంది అన్ని లోకాలకు పోతారని చెప్పారు. లేదు అలా కూడా కాకుండా కోరికలతో చేస్తే పితృయానం చేసి ఆ లోకాలకు పోయి మళ్ళీ తిరిగి వచ్చి పుడతారనే విషయం కూడా మనకు చెప్పేశారు పరమాత్మ. కాబట్టి 14 లోకాల్లో కూడా మానవుడికే ఎక్కువ విలువ ఉందన్నమాట. ఎందువల్ల నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా మోక్షం పొందేది మాత్రం మానవ జన్మతోనే సాధ్యమయ్యేది, మానవ జన్మకే సాధ్యం అది. కాబట్టి మానవుడికి ఈ జ్ఞానం అవసరం. ఇది తెలుసుకున్న తర్వాత మానవుడు ఇక్కడే జీవన్ముక్తుడు అయిపోతాడు, ఇంకా వాడి జన్మించాల్సిన అవసరం లేదు. పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, తన లోపల కూడా ఆత్మగా కూర్చో ఉన్నాడు అనేది ఇది తెలిస్తే చాలు, ఈ జ్ఞానం వస్తే అప్పుడు మోక్షం సంపాదించేస్తాడు మానవుడు. కానీ మానవులకి ఇప్పుడు ఈ జ్ఞానం ఈ వేదాల ద్వారా మనకి ఉపనిషత్తుల ద్వారా ఈ భగవద్గీత ద్వారా మనకి ఈ జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాతే మనం తెలుసుకున్న దాన్ని ఆచరించేస్తాం. అలాగా అట్టయితే పరమాత్మ మనలోనే ఉన్నాడా అని ప్రయత్నం చేస్తాం. అలా ప్రయత్నం చేయకుండా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈ 2 శ్లోకాలు చెప్తున్నారు పరమాత్మ. అది పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. ఎటువంటి వాడిని? నేను పరం భావం, నేను పరమమైన వాడిని, అంటే అన్నింటికి మించిన అతీతమైన వాడు, ఈ ప్రపంచ ప్రకృతిలో ఉండే అన్నిటికన్నా అతీతమైన వాడు, పరమ ఉత్కృష్టమైన వాడు అని నా గురించి కానీ తెలుసుకోవడం లేదు. మరియు భూత మహేశ్వరం, ఈ సమస్త జీవరాశిని అన్నిటిలో కూడా నేనే ఈశ్వరుణ్ణి, వాటి అన్నింటినీ నేను నా అధీనంలో ఉన్నాయి. ముందు చెప్పేసి నా వశంలో ఉంది ప్రకృతిలో ఉండే ప్రతి దాంట్లో కూడా ఆయన ప్రవేశించున్నాడు, అన్ని ఆయన ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ప్రకృతిలో ఉండే జీవరాశి మొత్తం నా ఆధీనంలో ఉన్నాయని గాని, నేను వీటన్నిటికీ అతీతంగా ఉండే పరమాత్మనని గాని ఈ భావాలు తెలుసుకోవడం లేదు. తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు? మూఢులైన వాళ్ళు, మూర్ఖులైన వాళ్ళు అంటే
ఒకరు చెప్తే వినరు, వాళ్ళకే వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళని మూర్ఖులు అంటారు. అలాంటి మూర్ఖులు ఏం చేస్తున్నారు? మా అవజానంతి, నన్ను గమనించడం లేదు. వాళ్ళలోనే నేను కూర్చో ఉన్నాను. ఎక్కడ? తనుమాశ్రితం మానుషీం, మనుషుల యొక్క శరీరంలో ఆశ్రయించుకొని లోపల ఆత్మగా కూర్చో ఉన్నాను. కానీ ఇది తెలుసుకోవడం లేదు, గమనించడం లేదు. ఎవరు నేను ఎక్కడా ఉన్నా అని చెప్పడం లేదు. బయట ఎక్కడో అంతటా వ్యాపించి ఉన్నా, అంతటా వ్యాపించిన ఆ జీవరాశిలో మనం ఉన్నాం కదా. ఇప్పుడు ఇక్కడంతా మనకు చెప్తోంది జీవుడు, జీవేశ్వరుడు, జగత్, ఈ మూడే చెప్తున్నాడు. జీవుల్లోనే ఆ జీవేశ్వరుడు కూర్చో ఉన్నాడు. కానీ ఈ విషయం మనం గమనించడం లేదు. అదే అని చెప్తున్నారు. నేను మనుషుల యొక్క శరీరాన్ని ఆశ్రయించి దాంట్లో కూర్చో ఉన్నాను దాంట్లో ఆత్మగా కూర్చో ఉన్నాను. కానీ మూర్ఖులైన మానవులు ఇది తెలుసుకోలేకపోతున్నారు. నేనే వాళ్ళలో కూర్చో ఉంటే నన్ను చూస్తే జన్మ లేకుండా పోతుందంటే ఆ పని ఒక్కటి వాళ్ళు చేయలేకున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే చెబితే వినరు, వాళ్ళకే వాళ్ళు తెలుసుకోరు, మూర్ఖులు కాబట్టి. మూర్ఖులైన వాళ్ళు ఇలా చేస్తున్నారు. నేను చెప్పినా, నేను శాస్త్రం పెట్టేశాను, వేదాలు పెట్టేశాను, ఉపనిషత్తులు పెట్టేశాను, పురాణాలు పెట్టాను, అన్నింటిలో ఉండే సారాంశం ఒకటే. నేను అంతటా ఉన్నాను, అంతటా వ్యాపించి ఉన్నాను, మీలోనే కూర్చో ఉన్నాను చెప్తున్నాను నేను ఒక పక్క. కానీ ఎవరు తెలుసుకోవడం లేదు నన్ను. ఆయన ఇంకా బాగా చెప్తున్నారు, అవజానంతి అన్నప్పుడు నన్ను అవమానపరుస్తున్నారు తెలుసుకోకుండా అని మాట్లాడుతున్నారు పరమాత్మ. నేను ఇలా చెప్పినా కూడా తెలుసుకోకుండా ఉన్నారు, గమనించడం లేదు అసలు. నేను వాళ్ళలోనే కూర్చో అంటే వాళ్ళ దేహంలోనే, తను అంటే శరీరం, వాళ్ళ శరీరంలోనే దాని లోపల ఆత్మగా కూర్చో ఉన్నాను. కానీ నన్ను గమనించడం లేదు అసలు, నన్ను అసలు లెక్క చేయడం లేదు. ఇలా ఉన్నారు మనుషులు. కాబట్టి నేను వచ్చేసి నిరాకార తత్వం నాది. నేను నిరాకారుని, ఆకారం లేదు నాకు, ఆత్మస్వరూపాన్ని నేను. అటువంటి నేను అవ్యక్తమైన వాడిని. పైన నేను ప్రతి జీవిలో కూర్చో ఉన్నాను, అంతటా వ్యాపించి ప్రతి జీవిలో కూడా నేను ఉన్నాను. జీవమును పెద్ద అంటే నేను కూర్చొనే ఉన్నాను. మరియు మానవుల యొక్క శరీరంలో కూర్చో ఉన్నా అన్న విషయం నీకు తెలియజేయడానికి ఇన్ని పెట్టాను శాస్త్రాలు. అయినా కూడా నన్ను తెలుసుకోలేకపోతున్నారు, నన్ను గమనించడం లేదు, నన్ను అవమానపరుస్తున్నారు. నేను ఇంత పెట్టి ఇంత చెప్పినా కూడా నన్ను పట్టించుకోకుండా ఉన్నారు. అందువల్ల ఈ మూర్ఖులంతా ఇలా పనిచేస్తున్నారు. ఎందువల్ల? ప్రపంచ విషయాలు మనల్ని ఆకర్షిస్తున్నాయి. ప్రపంచంలో ఉండే అహంకారం, మమకారం, రాగద్వేషాలు అవన్నీ మనం మునిగిపోయి ఆ సంసారంలో పుట్టడం సావడం ఒక చక్రంలో తిరుగుతూ ఆ పరమాత్మ గురించి మనం పట్టించుకోవడం. అదే అని చెప్తున్నారు. నన్ను గమనించడం లేదు అసలు. నేను ఉన్నాన్ని కానీ నేను ఒక లోపల కూర్చో ఉన్నా అనే ఆలోచన కూడా ఎవరికి లేకుండా ఉంది. ఇది అసలు విషయం అని నేను చెప్తున్నా. దీనికి, ఈ శ్లోకానికి ఒక అర్థం ప్రకారం ఇది. ఇంకో అర్థం ఏంది? చెప్పేది ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆయన ఒక దేహం తీసుకుని వచ్చాడు, నిరాకారుడు. ఆయన ఆకారం లేదు విష్ణుమూర్తికి. విష్ణు అంటే విశ్వం అంతా వ్యాపించిన వాడు ఆయన. ఆయన మనకు తెలియజేయడానికి కోసంగా, నేను ఇట్లా ఉంటాను, నా స్వరూపం ఇది చెప్పడానికి కోసంగా ఆయన ఒక రూపం తీసుకొని కృష్ణ పరమాత్మగా పుట్టాడా? పుట్టలేదు. ఆయన మీద ఆయన వాళ్ళకి దర్శనం ఇచ్చాడు, 4 చేతులతో అన్నిటితో కారాగారంలో దర్శనం ఇచ్చి మరి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చాడు? నా తత్వం ఇది అని అందరికి చెప్పడానికి వచ్చాడు. ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కావడం లేదు, నేను శాస్త్రాలు ఇచ్చినా అర్థం కాలేదు అని ఆయన వచ్చి చెప్తున్నాడు. చెప్పడానికి కోసం వచ్చేసాడు, ప్రాక్టికల్గా చూపించడానికి వచ్చాడు. ఆయన చేసి చూపించేసాడు, నేను పరమాత్మని అని ప్రతి విషయంలో చూపించాడు ఆయన. ఆ గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు కానీ, అంత చిన్న పిల్లవాడు అంత పెద్ద పర్వతం ఎత్తేది ఏంది? అది కూడా చెట్టుని వెళ్తావు ఎలా ఎత్తాడు? ఆయనే కాబట్టి విశ్వం ఆయన ఎత్తగలిగాడు. ఆయనే విశ్వంలో అంతటా వ్యాపించున్నాడు కాబట్టి ఆయన సులభంగా ఎత్తేసాడు. అది మామూలు వాళ్ళకి సాధ్యం కాదు కదా. అరే అంత పెద్ద పెద్ద రాక్షసులు వస్తే అంతమంది రాక్షసులు ఎవరు చంపగలుగుతారా? చిన్న పిల్లవాడు చంపగలుగుతాడా? పూతను చంపగలుగుతారా? పాలు దాగి చంపగలుగుతారా ఎవరన్నా? పసిబిడ్డ. అక్కడే నేను పరమాత్మని చూపిస్తున్నాడు ఆయన. ప్రతి దగ్గర చూపించేశాడు, నేను పరమాత్మని చెప్పాడు. చెప్పకుండా ఎక్కడా లేదు. మనకు అట్లాగే ధృతరాష్ట్రుడికి చెప్పాడు, దుర్యోధనుడికి చెప్పబడింది, భీష్ముడే చెప్తాడు. ఆయన సామాన్యుడిగా పరమాత్మ ఈయన అని చెప్తూనే ఉన్నారు. ధృతరాష్ట్రుడికి అయితే మరి విదురుడు ఎన్నిసార్లు చెప్పుంటాడు అసలు. అంతదాకా ఎందుకు? ఆయన రాయబారానికి పోయినప్పుడు ఆయన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అక్కడ చూపించినప్పుడు ధృతరాష్ట్రుడు చూడాలంటే కళ్ళు ఇస్తాడు చూడడానికి కోసంగా. ఇస్తే చూశాడు కూడా ఆయన రాయబారానికి పోయినప్పుడు. చూసి కూడా మళ్ళీ కొడుకు వ్యామోహంలో పడిపోయాడు ధృతరాష్ట్రుడు. యుద్ధం ఆపడం ఆయన చేతిలో ఉంది కానీ ఆపలేదు. సాక్షాత్ పరమాత్మను తెలుసుకొని కూడా
మళ్ళీ ప్రపంచ విషయాల్లో ఉండే మోహంలో పడిపోయాడు ధృతరాష్ట్రుడు. కొడుకు మీద మోహంలో పడిపోయాడు. అలాగే శిశుపాలుడు, వాళ్ళందరూ కూడా, శిశుపాలుడు ఎవరు, బంధువు, బాగా సొంత బంధువు ఆయనకి. అలాంటి ఆయనే వచ్చి అవమానంగా మాట్లాడాడు. కనీసం ఆయన పరమాత్మ తత్వంగా ఉన్నాడని కూడా గ్రహించకుండా ఆయన అవమానంగా మాట్లాడి ఆయన చేత చక్రంతో సంహరించబడ్డాడు. అది అప్పుడే తెలుసుకోవాలి కదా, ఆ సభలో ఉన్నవాడు కూడా తెలుసుకోవచ్చు ఆ విషయం. ఎంతోమంది రాజులు అక్కడికి వచ్చారు కదా, దుర్యోధనాలు కూడా వచ్చింది కదా రాజశ్రేయాగానికి, వాళ్ళకన్నా తెలుసుకోవాలి అప్పుడు. కానీ అప్పుడు కూడా తెలుసుకోలేదు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎంత మూర్ఖులు అంటే, నేను ఒక రూపం తీసుకొని వచ్చి కనిపించినా తెలుసుకోలేకపోతున్నారు. పోనీ మానవుల్లో నేను కూర్చోవను అని చెప్పి శాస్త్రాల ద్వారా చెప్తున్నాను, గురువుల ద్వారా చెప్పిస్తున్నాను, ఎంతో మంది గురువులను పెట్టి చూపిస్తున్నాను. అయినా కూడా వ్యాసుడంతటి వాడి చేత నేను ఎన్ని పురాణాలు రచింపజేసి పరిచయం చేశాను, భాగవతం కూడా చెప్పించాను. అని చెప్పించి దాంట్లో ఉండే విషయం అంతా అదే. నేను ఎన్ని స్తోత్రాలు పెట్టినా అన్నింటిలో ఉండే విషయం అదే. నేను అంతటా వ్యాపించి ఉన్నాను, నేను అవ్యక్తంగా ఉన్నాను, అన్ని జీవుల్లో ఉన్నా అని చెప్తూనే ఉన్నాను. ప్రతి మానవుడి శరీరంలో ఉన్నా అని చెప్తున్నాను. నాకు మీ శరీరానికి ఉండే కర్మలు నాకు అంటవు అని చెప్తున్నాను, దానికి అతీతంగా ఉన్నాను చెప్తున్నాను. నా ఆత్మకు మరణం లేదని, మార్పులు లేదని అన్ని చెప్తూనే ఉన్నాను. కానీ ఎవరు అర్థం చేసుకోవడం లేదు మానవులు. నా నిరాకార తత్వాన్ని అస్సలు అర్థం చేసుకోలేదు. నేను అన్ని జీవరాశి మీద నేను అధికారి అనే విషయం కూడా తెలుసుకోలేకపోతున్నాను. అద్భుత మహేశ్వరం, సర్వభూతములకు నేనే ఈశ్వరుణ్ణి అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. ఎంత మూర్ఖులు అనుకోవాలి. నేను చెప్తే వినడం లేదు, పోనీ వాళ్ళకే వాళ్ళు తెలుసుకుంటారని తెలుసుకోవాలి. ఇప్పుడు అందరికీ తెలుసు అక్కడికి. అప్పుడు ఆయన పరమాత్మ పుట్టినప్పటి నుంచి ఆయన లీలలు విన్న వాళ్ళందరికీ తెలుసు, ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. సామాన్యుడు కాదు, మామూలు వాడు కాదని తెలుస్తున్నది. అనుభవం చూపిస్తున్నాడు ఆయన, ప్రతి విషయం చూపిస్తూనే ఉన్నాడు. నేను మామూలు వాడిని కాదు, మనిషిని కాదు, పరమాత్మని నేను చూపిస్తూనే ఉన్నాడు. ఆయనతో పాటు తిరిగిన వాళ్ళే అందరూ, కానీ అందరూ తిరుగుతున్నా కూడా ఆయన గుర్తించలేకపోయారు. ఆయన చెప్తున్నా కూడా, చేసి చూపిస్తున్నా కూడా గుర్తించలేకపోయారు. ఒక్కొక్క సంఘటనకి ఆయన చేసే ప్రవర్తన బట్టి కూడా తెలుసుకోవచ్చు. కానీ ఆయన మాట్లాడే మాట ఎప్పుడు నవ్వుతుంటాడు. ఆయన వెంట పుట్టినప్పటి నుంచి మృత్యు వెంట పడ్డాన్ని ఎప్పుడు నవ్వుతున్నాడు. అప్పుడే తెలుసుకోవాలి పరమాత్మ తత్వం ఎంత గొప్పదిగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటారు, ఎంత ఆనంద స్వరూపులు వాళ్ళని తెలుసుకోవాలి. కానీ అట్లా కూడా తెలుసుకోలేదు. ఒక అర్థం ప్రకారం పోతే మనలోనే ఉన్న పరమాత్మను తెలుసుకోలేకపోయే మూర్ఖులు అని చెప్పాడు. మానవుల్లో ఉండేటువంటి లోపల కూర్చో ఉంటే, నన్ను శాస్త్రం ద్వారా చెప్పినా కూడా నేను ఇట్లాంటి వాడిని, భూతములన్నిటికీ ఈశ్వరుని అని చెప్పి, నేను పరమమైన రూపం అని చెప్పి నేను చెప్తున్నా కూడా, పరమాత్మ స్వరూపాన్ని చెప్తున్నా కూడా తెలుసుకోలేకపోతున్నాను ఒక అర్థం. రెండో అర్థం, నేను రూపం తీసుకొని వచ్చాను, మానవ రూపం తీసుకొని వచ్చాను, పుట్టాను, రాముడుగా పుట్టాను, కృష్ణుడిగా పుట్టాను, చూపించాను. నేను అసలు మనిషిని కాదు, కానీ మీకోసంగా మనిషిగా పుట్టి చూపిస్తున్నాను, నేను ఇట్లాంటి వాడిని. రామాయణం అంతా చదివితే రాముడు ఎలా ప్రవర్తించాడో, మానవుడు ఎలా ప్రవర్తించాడో చేసి చూపించేశాడు ఆయన. ఆయన దేవుడైనా కూడా ఆయన చూపించేశాడు. ఆయనకే ఆకారం తీసుకో అవసరం లేదు, మన కోసం తీసుకొని చూపించాడు. ఇది నాన్నకంటే ఇది ఇలా జీవించాలి మనిషి అంటే అని చూపించాను. అయినా తెలుసుకోలేకపోయారు. ఆయన కాలం వాడే కదా రావణాసుడు, తెలుసుకున్నాడా? తెలుసుకోలేదు. మళ్ళీ విభీషణుడు తెలుసుకున్నాడు, ఏ మామూలు వాడు కాదు, ఆయన పరమాత్మ విషయం ఆయన తెలుసుకున్నాడు. ఆయన దగ్గర ఉండేవాడే కనుక్కోలేకపోయారు. మొట్టమొదటి ఆంజనేయ స్వామిని చూడగానే తెలుసుకునేసాడు పరమాత్మ. మరి సుగ్రీవుడు తెలుసుకోలేకపోయాడు. సుగ్రీవుడు అల్పంగా ఆయన పరీక్షలు పెట్టాడు, అంటే పక్కనే ఉన్నా తెలుసుకోలేకపోయాడు పరమాత్మ తత్వాన్ని. అలా కాబట్టి అది చెప్తున్నారు పరమాత్మ. నేను జన్మ తీసుకున్నా, నేను పనిగా అవతారం ఎత్తినా తెలుసుకోలేకపోతున్నారు. లేదు నేనే మీలో కూర్చోన్నాను, శాస్త్రం ద్వారా గురువుల ద్వారా చెప్పించినా తెలుసుకోలేకపోతున్నారు. ఇది నాకు ఎలా ఉందని నన్ను అవమానపరుస్తున్నట్టుంది, నన్ను గమనించకుండా ఉన్నారే అనిపిస్తోంది అని ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పారు. 12వ శ్లోకం. మోఘాశ మోఘ కర్మాణః మోఘ జ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. అలా ఎందుకున్నారంటే, ఈ మనుషులు ఏం చేస్తున్నారు? నన్ను గుర్తించకుండా వాళ్ళు చేసే వాళ్ళంతా ఎలా ఉన్నారు, అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు? ప్రపంచ విషయాల్లో పూర్తిగా మోహంలో పడిపోయినారు. ఎంత మోహంలో పడిపోయారంటే, నేను ఒకడున్నానని ఒక స్ఫురణ కూడా లేదు బుద్ధి మనసులో. కనీసం పరమాత్మ ఉన్నాడు, ఆయన మనలోనే కూర్చో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, మనల్ని గమనిస్తున్నాడు
అనే స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు మానవులు. ఎలా ప్రవర్తిస్తున్నారు? మోఘోష, ఆశలు, ప్రీతమైన కోరికలు. ఒక కోరిక తీర్తి ఇంకో కోరిక, ఇంకో కోరిక తీర్తి ఇంకో కోరిక, అలా అనుక్షణం కోరికల మయం. ఈ విశ్వంలో ఉండేవి అన్ని ప్రపంచంలో ఉండే అన్ని విషయాల మీద ఆకర్షణ, వాటి మీద కోరికలు 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 పెంచుకుంటూ పోతున్నారు, ఆగకుండా పెంచుకుంటూ పోతున్నారు. ఇలాంటి వాళ్ళు మానవులు. కాబట్టి మోఘ కర్మాణ, వాళ్ళు మోఘం అంటే వ్యర్థం, వేస్ట్. వాళ్ళు చేసే కోరికలన్నీ కూడా ప్రపంచానికి సంబంధించింది తప్ప నా గురించి ఒకటి కూడా లేదు. కాబట్టి అవన్నీ వేస్ట్. మోఘ అంటే వేస్ట్. కర్మణ, వాళ్ళు చేసే పనులన్నీ కూడా వేస్ట్. ఎన్నో పనులు చేస్తారు, ఉదయం లేచి రాత్రి వరకు అమిత కష్టపడి పనులు చేస్తారు, పరిగెత్తి 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 పని చేస్తారు. కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు, వేస్ట్ అవన్నీ. మోఘ జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం అంతా ప్రపంచానికి సంబంధించిన జ్ఞానమే తప్ప నాకు సంబంధించిన జ్ఞానం ఏమి ఉండదు. కాబట్టి అది కూడా వేస్ట్. విచేత సహా, వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? మనసు వచ్చేసి భ్రాంతిలో ఉంటుంది, మరియు అంటే వికృతమైన ఆలోచనతో ఉంటుంది. ఏ ఆలోచన ఎవరు చేస్తారో చెప్పలేం, వికృతమైన ఆలోచన చేస్తుంటారు. అలాంటి పరిస్థితి ఉన్నారు మానవులు. రాక్షసి మాసుర్యం చేయవ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? రాక్షస గుణం కలిగి ఉన్నారు. రాక్షస గుణం అంటే ఏంది? ఇంకోళ్ళని హింసించడం, అందరిని చంపాలా, కొట్టాలా, తిట్టాలా, బాగా తాగాలా, తినాలా, అలాంటి అభిప్రాయం ఉన్నవాళ్ళు రాక్షసుడు. రావణాసుడు అదే కదా, ఎప్పుడు ఆడవాళ్ళని చూస్తే మోహం. ఎంతమంది చర్చాడు ఆయన రావణాసురుడు. మళ్ళీ ఆయనకి జ్ఞానం తక్కువ ఉందా? జ్ఞానం దండిగా ఉందా? బ్రాహ్మణుడు అన్ని వేదాలు చదువుకున్నాడు, మరి అన్ని తెలుసుకున్నా ఏం చేశాడు? అమ్మవారిని మోహించాడు. అంటే ఎంత మోహంలో ఉన్నాడు అతను. అంత జ్ఞానం ఉంది, అన్ని పుస్తకాలు చదివాడు, అంత జ్ఞానం సంపాదించాడు, మళ్ళీ శివారాధకుడు. ఏమంత తప్పుగా ఉన్నాడా? మళ్ళీ అన్నీ ఉన్నాయి. ఏముంది? ఏం లాభం? అన్ని తప్పులే. ఆసుర్యం చేయవ, అసుర గుణంతో ఉన్నారు. అసుర గుణం అంటే రజోగుణం తమో గుణం కలిసి ఉంటుంది. ఆ రెండింటి కోరికలు, అమితమైన కోరిక, అహంకారం, అనుక్షణం, అందరి మీద అజమాయిషి, మనుషులు అంటే కానీ ఎవ్వరి మీద, జీవరాశి మీద నిర్లక్ష్యంగా ప్రవర్తించడం ఆసురీ గుణం. వాటికి బలైపోయి ఉంటారు, ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు. ప్రకృతి, అది వాళ్ళకి సహజంగా ఉంటుంది. వాళ్ళకి ఈ గుణాన్ని సహజంగా ఉన్నాయి. మోహిని, ఈ విధంగా అజ్ఞానంలో ఉన్నారు. శ్రీతాహ, అజ్ఞానాన్ని ఆశ్రయించుకొని కూర్చోన్నారు. ప్రపంచ విషయాల్లో మునిగిపోయి ఆ పుట్టడం చావడం ఆ చక్రంలో తిరుగుతూ ఈ విధంగా ఉండబట్టే వాళ్ళు, నా స్పృహ లేదు వాళ్ళకి, నా గురించి అస్సలు ఆలోచన లేదు. ఇలాంటి వాళ్ళకందరూ కూడా వాళ్ళు ఎన్నో చేయొచ్చు. వాళ్ళు తపస్సు చేస్తారు, వాళ్ళు ధ్యానం చేస్తారు, వాళ్ళు పూజలు చేస్తారు, వాళ్ళు ఎన్నో చేస్తారు పనులు. వాళ్ళు అనేక కోరికలు కలిగి ఉంటారు. ఎన్ని ఉన్నా వాళ్ళకు మోక్షం రావు. వాళ్ళు చేసేవన్నీ వేస్ట్. కాబట్టి ఇలాంటి వాళ్ళు వాళ్ళ మనసు ఏమైపోతుంది? భ్రాంతికి గురవుతుంది. ప్రపంచమే శాశ్వతము, తమ దేహమే శాశ్వతము అనే భావనలో ఉంటారు. ప్రీతమైన ఆలోచనలు చేస్తారు. ఆ భ్రాంతితో ఎవరిని హింసిస్తున్నామనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోతుంది వాళ్ళకి. ఎందుకు హింసించాలి, అసలు హింసించాల్సిన అవసరం ఏంది అని కూడా ఆలోచన చేయకుండా హింసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వీళ్ళంతా అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. ఇలా మనకు అమిత కోరికలు. ఈ కోరికలకి ఎగ్జాంపుల్ ఒకసారి ఆదిశంకరాచార్యులు గారు తన శిష్యులతో ఆయన దేశాటన చేస్తూ వెళ్తారు. ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో అందరు చదువుకున్నవాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ శిష్యులపై ముందు చెప్తారు, జగద్గురు అయినటువంటి మన ఆదిశంకరాచార్యులు గారు వస్తున్నారు మీ ఊరికి అని చెప్పగానే ఆ పల్లెటూరులో వాళ్ళు వెంటనే ఆయన కోసం విడిది ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉండేవాళ్ళంతా పండితులే. అందరూ శాస్త్రపూర్వకంగా ఆయన్ని ఆహ్వానించి వేద మంత్రాలతో ఆయన ఆహ్వానం పలికి ఆయన చేయాల్సిన మర్యాదలంతా చేసి ఆయనకు పూజా విధానానికి కావాల్సిన అనుష్ఠానానికి కావాల్సిన ఏర్పాటు చేస్తారు. చాలా సంతోషిస్తాడు ఆదిశంకరాచార్యులు. మళ్ళీ పక్కన రోజు వేరే గ్రామానికి పోతారు. ఆ గ్రామంలో అందరూ ఈ గ్రామం నుంచి బయటికి రాగానే ఆదిశంకరాచార్యులు వెనక్కి తిరిగి ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరూ అన్ని
అన్ని ఊళ్ళకు వెళ్ళిపోదురుగాక అని చెప్పించినట్టుగా నేస్తాడు. శిష్యులు చూసి ఆశ్చర్యపోతారు. ఇదేంటిది ఇలా అంటున్నాడు ఈయన, ఇక్కడ ఉండేవాడంటే అన్ని దిక్కులకు వెళ్ళాలని ఎందుకు అంటున్నాడు అని అనుకుంటారు. కానీ జగద్గురువుని ఏం అడగలేరు కదా, గమ్మున మనసుతో అనుకుంటారు. మళ్ళీ ఇంకో గ్రామానికి పోతారు. అక్కడ అందరూ అస్సలు చదువుకున్న వాళ్ళు లేరు, అందరూ అజ్ఞానంలో ఉన్నారు. పైగా వాళ్ళంతా ప్రపంచ విషయాల మీద ఎక్కువ ఉన్నారు. వాళ్ళని గురువు వస్తున్నారంటే పట్టించుకోండి, ఆయన ఎవరు మాకు తెలియపోమంటారు. ఇంకా వాళ్ళు శిష్యులే పోయి ఏదో ఒక చెట్టు కింద ఆయనకు అన్ని ఏర్పాట్లు చేసి ఏదో ఆ ఒక్క రాత్రి గడపడానికి ఏర్పాటు చేసుకుంటారు. పక్కన రోజు ఆ ఊరి నుంచి బయలుదేరుతుంటే ఈ ఊరు ఇంకా అభివృద్ధి చెందుగాక అని ఆయన ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆశ్చర్యపోతారు శిష్యులు, ఇంకా తట్టుకోలేకపోతారు. అప్పుడు అడిగేస్తారు, స్వామి మీరెందుకు ఇలా 2 గ్రామాల్లో ఒక రకంగా ప్రవర్తించారు, ఆ గ్రామంలో ఒక రకంగా ఈ గ్రామంలో ఒక రకంగా ప్రవర్తించారు, కారణం ఏంది అని అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తాడు, ఆ మొదటి వెళ్ళిన గ్రామంలో అందరూ పండితులు, వేద పండితులు, వాళ్ళకి జ్ఞానం ఉంది. అటువంటి జ్ఞానులు అన్ని దిక్కులకు వెళ్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ జ్ఞానం వికసిస్తుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే అక్కడ అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అన్ని దిక్కులకు వెళ్ళాలి. ఇక్కడున్న వాళ్ళు ప్రపంచ విషయాల్లో ఎక్కువ ఉన్నారు. ప్రపంచ విషయాల్లో ఎక్కువ మూర్ఖులు అయిపోతే వచ్చే జన్మల్లో మళ్ళీ సంసారంలో పడి కొట్టుకుంటూనే ఉంటారు. పుడుతూ చస్తూ ఇట్టే జీవిస్తారు వీళ్ళు. వీళ్ళకి ఇంకా మోక్షం అనేది రాదు. వాళ్ళ జ్ఞానం రాదు, మోక్షం రాదు. ఎప్పటికీ ఇంతే వాళ్ళ జీవితాలు. ఒక జ్ఞాని వస్తున్నా అంటే గుర్తించలేకపోయారంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారో. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ ఇంకా బాగుపడేది ఉండదు. ఇంకా మళ్ళీ పుట్టడం అంత జరుగుతూనే ఉంటుంది. అందుకనే వర్ధిల్లమని ఆయన చెప్తాడు. శిష్యులు ఆశ్చర్యపోతారు. కాబట్టి అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ చెప్పిన కర్మలు, జ్ఞానము ఇవన్నీ కూడా అన్నీ ఉంటుంది. రాక్షసులకు కూడా ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు కూడా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశారు. తపస్సు చేసి ఏం కోరుకున్నారు? మాకు మరణం లేకుండా ఉన్నది కావాలని కోరుకున్నారు. అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం బతికి అందరినీ హింసించాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఆయన తపస్సు అయిపోయి మరణం పొందగానే ముందు పోయేది దేవలోకం మీద పోయి ఆక్రమించడని వాళ్ళు చేసే పని. అది యజ్ఞయాగాది క్రతువులు పాడు చేయడం. ఈ 2 వాళ్ళు చేసేది. అంటే ఎవరు సుఖంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు మాత్రమే సుఖంగా ఉండాలి. అది ఆసురి గుణం. తాము మాత్రం సుఖంగా ఉండాలి, ఇంకెవరు సుఖంగా ఉండకూడదు. అలాంటి ఆలోచన. అట్లాంటి వాళ్ళు ఎప్పటికీ ఎట్లే ఉన్న పరిస్థితి. కాబట్టి అంతటా ఉన్నారు. ఈ ఆసురి గుణం ఉన్న వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. అందుకనే వాళ్ళకి భగవంతుడు ఒకడు ఉన్నాడని, అంతటా వ్యాపించి తమలో కూర్చొని తమను చూస్తున్నాడని, తమ తప్పులు చేస్తే తన శిక్ష ఉంటుందని వాళ్ళకి ఏం తెలియదు. కానీ వాళ్ళు మళ్ళీ అనేక జన్మలు పెరిగిపోతూ ఉంటాయి. పుట్టు వస్తూనే ఉంటారు. అంతే. ఆ సంసార చక్రం నుంచి వాడు బయటికి రాలేరు. ఇంకా పెరిగిపోతుంది. వాళ్ళు చేసే ఒక్కొక్క తప్పుకి పనిష్మెంట్ కొన్ని జన్మలు తీసుకుంటూనే ఉంటారు అన్నమాట. అది ఇక్కడ చెప్తాను. మనం ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒకసారి బ్రహ్మదేవుడు పెద్ద సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలోకి అనేక మంది దేవతలు, మునులు, ఋషులు అందరూ వచ్చేసారు. ప్రజాపతులు అందరూ వచ్చారు. శివుడు, విష్ణువు అందరూ వచ్చారు. అందరూ కూర్చో ఉన్నారు. ఇక సభ ప్రారంభిద్దాం అనుకుంటుండగా అందరికంటే ఆలస్యంగా దక్ష ప్రజాపతి వచ్చాడు. రాగానే ఆయన మంచి తేజస్తో ఉంటాడు. ఆయన రాగానే అందరు లేచి నిలబడ్డారు ఆయనకి నమస్కరించాలి కాబట్టి. కానీ బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణువు నిలబడరు. బ్రహ్మదేవుడు అంటే ఆయనలోంచి వచ్చాడు తండ్రి కదా దక్ష ప్రజాపతికి. అందువల్ల ఆయన లేయాల్సిన అవసరం లేదు. ఇక శివుడు ఆయనకు అల్లుడు, దక్ష ప్రజాపతికి అల్లుడు. సతీదేవి ఆయన కూతురు. కాబట్టి అట్లా కాదు, ఈయన జగత్తుకంతా కూడా ఈశ్వరుడు కాబట్టి ఆయన లేయాల్సిన అవసరం లేదు. అందరూ ఆయన కింద ఉన్నారు కదా, ఆయన లేయాల్సిన అవసరం లేదు. అందుకని లేదు ఆయన. పైన ఆయన జ్ఞానంలో ఉన్నాడు, జ్ఞాన దృష్టితో ఉన్నాడు కాబట్టి ఆయన లేదు. అంతమంది లేచారు. అందరు లేచిన వాళ్ళతో ఏం నవ్వుతూ ఏం మాట్లాడలేదు దక్ష ప్రజాపతి. లేకుండా అల్లుడై కూర్చున్నాడని పెద్దవాడిని, నేను వచ్చాను తండ్రి అంతటి వాడిని, నన్ను గౌరవించలేదని చెప్పి ఆయన కోపం వచ్చేసి ఇంకా శివుడి దగ్గరికి వచ్చి, నీకు అంత అహంకారమా? నేను అంతటి వాడు వస్తే నువ్వు కూర్చున్న వాడికి లేచి మర్యాదగా కూడా పలకరించవా అని ఆయన నానా మాటలు అంటాడు. నువ్వు దిగంబరుడివి, నువ్వు జటాజుట్టం పెట్టుకో ఉంటావు, జడలు ఎప్పుడు విరబోసుకొని ఉంటావు, శ్మశానంలో తిరుగుతుంటావు అని నానా మాటలు అంటాడు.
చాలాసేపు అంటాడు మాటలు. కానీ అన్ని మాటలకు ఆయన నవ్వుతూనే ఉంటాడు. ఆయనేమి భూత మహేశ్వరుడు కదా, ఆయనకెందుకు కోపం వస్తుంది, ఆయనకేం కోపం రాదు, నవ్వుతూనే ఉంటాడు. ఇంకా దక్ష ప్రజాపతికి ఇంకా కోపం పెరిగిపోతుంది. ఆయన తిరిగి ఒక మాట కూడా మాట్లాడకపోగా చిరునవ్వుతో చూస్తుంటే ఇంకా కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో వచ్చేసేసి వెంటనే శపిచ్చేస్తాడు, శివుణ్ణి శపిస్తాడు. ఏమని, నీకు యజ్ఞయాగాది క్రతువుల్లో ఉండే హవిస్సు నీకు చెందకుండా ఉండుగాక అని శపిచ్చేస్తాడు. ఈయన అలా శపిస్తూ మాట్లాడుతున్నప్పుడు పక్కన భృగు మహర్షి ఆయనకు ఆనందం అయిపోతుంది. అబ్బా చాలా బాగా అన్నాడు ఈ శివుణ్ణి, ఆయన విష్ణు భక్తుడు, అందువల్ల ఆ దక్ష ప్రజాపతిని ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తాడు, ఇంకా బాగాను ఇంకా బాగాను అని చెప్పేసి. ఇది గమనించిన వాళ్ళంతా గమన నందీశ్వరుడు ఉండలేకపోతాడు. ఇంకా చాలా కోపం వస్తుంది నందీశ్వరుడికి. ఇంకా ఆయన కూడా చూసి మా పరమాత్మనే మీరు అలా శపించవచ్చా అని చెప్పి దురుసుగా మాట్లాడతాడు నందీశ్వరుడు. అయిపోతుంది ఆ సభ. ఇంటికి ఎవరి పాటి వాడు వెళ్ళిపోతారు. కానీ శివుడు ఇంటికి పోగానే సతీదేవికి మాత్రం చెప్పడు, ఇలా జరిగింది బ్రహ్మలోకంలో అనే విషయం చెప్పడు. ఆమెకేం తెలియదు. తర్వాత ఈ దక్ష ప్రజాపతి ఏం చేస్తాడు, ఇంకేం శివుడు ఏం దాని గురించి మాట్లాడలేదు, తన కూతురు ఏమీ చెప్పలేదు, ఎటువంటి మార్పులు జరగలేదు. ఇక తనే నిరీశ్వర యాగం చెయ్యాలా, చేసి చూపించాలని నిర్ణయించుకొని ఆయన యాగం మొదలుపెట్టాడు, యజ్ఞం చేయడం మొదలుపెట్టి సమస్త దేవతలను పిలిచాడు. పిలిస్తే దానికి బ్రహ్మదేవుడు వెళ్ళలేదు, విష్ణుమూర్తి వెళ్ళలేదు. వాళ్ళకి తెలిసిపోయింది అహంకారంతో చేస్తున్నాడని వాళ్ళు రామని చెప్పేశారు. ఇక శివుణ్ణి పిలవలేదు, సతీదేవిని పిలవలేదు, కూతురే కదా పిలవలేదు. ఇంకా యజ్ఞం జరుగుతోంది. అందరు ఎక్కడెక్కడ వాళ్ళందరూ పోతూ ఉంటే కైలాసం మీదుగా పోతున్నారు. అందరూ పోతున్న వాళ్ళని ఆపి అడిగింది, అందరు ఎక్కడికి పోతున్నారు అనేసి. అమ్మ మీకు తెలియదా, మీ తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారమ్మా, అందుకని పోతున్నాం మేమంతా అని చెప్తారు. అంతే ఆమె ఆశ్చర్యపోతుంది. అదేంది, నేను కన్న కూతుర్ని నన్ను పిలవలేదు, అల్లుడిని పిలవలేదు, అందరు పోతున్నారు అని చెప్పేసి ఆనందం అయిపోతుంది. తన తండ్రి యజ్ఞం చేస్తున్నాడని చెప్పి వెంటనే భర్త దగ్గర వెళ్ళి, నేను వెళ్తానండి, వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు మా నాన్నగారు, వెళ్తానంటమాట. అప్పటిదాకా ఆయన చెప్పలా జరిగిన సంగతి. అప్పుడు సతీ నీకు ఒక విషయం చెప్పాలా, కూర్చో అని చెప్పి తన విషయం అంతా చెప్తాడు. ఆ రోజు సభలో ఇలా జరిగింది, మీ తండ్రి గారు నన్ను చాలా దూషించారు, అది మనసులో పెట్టుకొని వీడు యజ్ఞం చేస్తున్నారు, నా నిరీశ్వర యాగం అని చెప్పి మనల్ని పిలవకుండా చేస్తున్నారు, కాబట్టి దీనికి మనం పోకుండా ఉంటేనే మంచిది అని చెప్తాడు. కానీ ఆమె ఏం చెప్తుంది, నా తండ్రి కదా చేసేది, నేను పోకుండా ఎలా ఉంటాను, నా పుట్టిల్లు కదా, నేను పోవాలా, నేను అందరిని పోయి చూసిన దాన్ని అవుతాను, నాకు చాలా ఆనందంగా ఉంది మా తండ్రి చేస్తున్నారంటే అని చెప్పి ఆమె పర్మిషన్ అడిగేస్తుంది. సరే ఇంకా ఆమె కోరికను మన్నించాలి కాబట్టి సరే వెళ్ళమని చెప్పి ఆమెకి ప్రమదగణాలను ఇచ్చి అక్కడ తీసుకుపోవాల్సిన సంహారాలను ఇచ్చి పంపిస్తాడు. ఆమె వస్తుంది. వస్తే ఎవ్వరు పలకరించరు, ఎందుకంటే దక్ష ప్రజాపతికి ఎక్కడ కోపం వస్తుందని చెప్పి మిగతా దేవతలంతా పలకరిస్తారు. తల్లి పలకరించదు, అక్కడళ్ళు పలకరించరు, అన్నదమ్మళ్ళు పలకరించరు, ఎవ్వరు పలకరించరు. ఆఖరి దక్ష ప్రజాపతికి ఆమె అంటే ప్రాణం, ఆయన పలకరించాల కూతురు వస్తే. అప్పుడు ఆమె అర్థం చేసుకుంటుంది, ఓహో ఇంకా మా తండ్రి గారికి అహంకారం వదలలేదని అర్థం చేసుకుంటుంది. ఆమెకు తెలియకనా ఎందుకు వస్తుంది, భర్త వద్దుంటుంది ఎందుకు వచ్చింది, ఆమెకు అప్పటిదా తెలియదు ఆయన భర్తనే అవమానంగా మాట్లాడని, అది తెలుసుకునే వచ్చింది ఆమె. అందుకని వెంటనే వెళ్ళి దక్ష ప్రజాపతిని పట్టుకుంది. నీకు ఎంత అహంకారం ఉంది, ఎవరనుకుంటున్నావు, ఈశ్వరుడు అంటే విశ్వాన్నంతా పరిపాలన చేసేవాడు, ఆ విశ్వంలో నువ్వున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఆయనలో నుంచి వచ్చావు నువ్వు ఆయన నిన్ను గౌరవించాలా, నువ్వు ఆయన్ని గౌరవించాలా, ఒకవేళ గౌరవించలేదు నువ్వు దానికోసంగా నిరీశ్వర యాగం చేస్తావా, నువ్వు అంత అహంకారం వచ్చేసిందా నీకు అని చెప్పి అడుగుతుంది. అడిగి, నేను ఇప్పటిదాకా నన్ను చూడంగానే అందరు దాక్షాయణ్యం పిలుస్తున్నారు, అలాంటి ఈ నీ వల్ల వచ్చిన ఈ శరీరాన్ని నేను ఇప్పుడే త్యాగం చేస్తున్నా అని చెప్పి ఆమె వెంటనే తనలో ఉండే షట్చక్రాల నుంచి అగ్ని పుట్టించి తనలో ఉండే వాయువుల ద్వారా తీసుకొచ్చేసి ఆ అగ్నిలో ఆమె శరీరాన్ని దహింపజేసుకుంటుంది, వేసుకొని శరీరాన్ని వదిలేస్తుంది. ఇంకంతే అందరూ అక్కడ ఉండే అందరూ భయపడిపోతారు. ఇంకేంది, ఈశ్వరుడికి తెలుస్తుంది ఈ విషయం, ఇంకేమన్నా ఉందా, ఇప్పుడు ఎంత రచ్చ అవుతుందో అని చెప్పి అందరూ ఇదవుతారు. దక్షుడు మాత్రం ఏమనుకోడు, ఆమె పోయిందని బాధ కూడా లేదు అతనికి. అప్పుడు వెంటనే నారదుడు పోయి చెప్పేస్తాడు ఈశ్వరుడికి, ఈశ్వర ఇలా జరిగింది, సతీదేవి తన శరీరాన్ని వదిలేసింది అని చెప్తాడు.
వెంటనే ఈశ్వరుడు కోపం వచ్చేస్తుంది. అప్పటిదాకా ఆయనకేం కోపం రాదు. ప్రకృతి రూపిణి అమ్మవారికి ఎవరిని చేస్తే మాత్రం ఆయన తట్టుకోలేడు. ఆయన వెంటనే తన జటాజుటంలోంచి ఒక వెంట్రుక తీసి కింద కొడతాడు. కొడితే వీరభద్రుడు వస్తాడు. ఏమి ఆజ్ఞ అంటాడు. వెళ్ళి ఆ దక్ష ప్రజాపతి చేసే యజ్ఞాన్నంతా ధ్వంసం చేసి పారేసేయని చెప్తాడు. అప్పుడు వచ్చి ఆ యొక్క భయంకరంగా వచ్చి అంతా ధ్వంసం చేసి పారేస్తాడు. చేసేసి ఆయన మళ్ళీ అంతా అయిన తర్వాత ఇంకా అందరికీ అవమానం. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ యొక్క యజ్ఞానికి ఎవరైతే వచ్చారో, నిరేశ్వర యాగం చేస్తే వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ సావదంతాడు. తన్ని అందరికీ కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిపోతాయి. ఒక్కొక్కడికి పోతుంది. పూష అనే ఒక సూర్యుడికి పళ్ళన్నీ ఊడిపోతాయి నోట్లో. అలా ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా చేస్తాడు. చివరికి ఈ దక్షుడు యజ్ఞం చేయడం వల్ల ఆయన పండితుడు, జ్ఞానం ఉంది ఆయనకి. అటు శరీరం అంతా మంత్రపూతం అయిపోయింది. ఆయన చంపడం కష్టం అయిపోతుంది. శరీరం అంతా మంత్రపూతంగా ఉంది. ఎలా సంపరిస్తారు? అప్పుడు ఆయన చూస్తాడు, ఓహో ఇక్కడ కదా జ్ఞానం ఉండేది అని ఆయన వచ్చి గుండెల మీద కాలు పెట్టి ఆ తల గిర్రం తిప్పి తలకాయ తీసి పారేస్తాడు. తీసేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వీరభద్రుడు వెళ్ళిపోతాడు. తర్వాత మనకి అమ్మవారిని తీసుకెళ్ళడం, మళ్ళీ శక్తిపీఠాలు రావడాలు వేరే కదా. మనకి ఈ శ్లోకానికి ఎంతవరకు అంత తీసుకుంటాం. తర్వాత ఆ దేవతలంతా పోయి మళ్ళీ ఈశ్వరుని ప్రార్థిస్తారు. స్వామి శాంతించండి, తెలియక అజ్ఞానంతో చేసిన తప్పును క్షమించమని చెప్పి అందరిపై కోరుతారు. అప్పుడు వాళ్ళ కోరిక మేరకు ఆయన వాళ్ళు పోయేసరికి దక్షిణామూర్తి రూపంలో కూర్చో ఉంటాడు ఆయన. అప్పుడు అందరు పోయేసి ఆయన ప్రార్థిస్తే ఆయన అప్పుడు అందరికి ఎవరెవరికి ఏమేమి పోయినాయో అప్పుడు భృగు మహర్షి కూడా ఈ నందీశ్వరుడు కళ్ళు బీకేసి ఉంటాడు. ఆయన వల్ల కదా ఇట్లా ఆయన ఎంకరేజ్ చేశాడని చెప్పి ఆయన కళ్ళు బీకేసి ఉంటాడు. అప్పుడు అందరికీ ఎవరెవరికి ఏమేమి అవయవాలు పోయాయో అవన్నీ మళ్ళీ ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. అప్పుడు దక్ష ప్రజాపతి యజ్ఞం ఆగిపోయింది. ఆ యజ్ఞం ఆగకూడదు కాబట్టి ఆయన కూడా మార్గం చూపించమంటే అప్పుడు శివుడు గొర్రె తలకాయ తీసుకొచ్చి పెట్టండి ఆయనకని చెప్తాడు. అప్పుడు వాళ్ళు పోయి గొర్రె తలకాయ తీసుకొచ్చి పెడతారు. పెట్టంగానే వెంటనే లేస్తాడు. తన అజ్ఞానం తెలుసుకుంటాడు. వచ్చి అప్పుడు ఆ శివుడి పాదాలను పడి, ఈశ్వరా నువ్వే ఈ సమస్త జీవరాశికి ఈశ్వరుడు అని తెలియక అజ్ఞానంతో నేను ఈ ప్రపంచ విషయాల్లో వ్యామోహంలో పడిపోయేసి నా దేహ భ్రాంతితో నా అహంకారంతో నేను ఇలా ప్రవర్తించాను. నా ప్రవర్తన అందరికీ గుణపాఠం కావాలి, నా కథ అందరికీ గుణపాఠం కావాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక ముందు నీవు లేకుండా యజ్ఞాలు జరిగేదంటూ ఉండదు అని చెప్పి ఆయన పోయి మళ్ళీ నీ అనుమతిస్తే యజ్ఞం చేస్తా అని చెప్పి మళ్ళీ యజ్ఞాన్ని పూర్తి చేస్తారు. కాబట్టి ఈయన ఎలా ప్రవర్తించారు? ఆశ ఏముంది, బాగా ఆశ ప్రకారం కోరికలు ఉన్నాయి, కోరికలు తీర్చుకోవడం కోసం యజ్ఞాలు చేస్తారు. మళ్ళీ కర్మణ, ఆయన కర్మ చేశాడు. ఏం కర్మ? మంచి పూజలు చేశాడు అన్ని తెలుసు. జ్ఞానం ఉండి కూడా తప్పు చేశాడు. ఆయన జ్ఞానం వేస్ట్ అయిపోయింది, ఆయన కోరికలు వేస్ట్, ఆయన కర్మలు వేస్ట్, అన్ని ధ్వంసం అయిపోయింది. మరియు రాక్షసి మాసురం, రాక్షస గుణంలాగా తానే గొప్ప అనే రకంగా అందరి మీద అజమాయిష్ చేయడం, శివుడి మీదే అజమాయిష్ చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ విధంగా ఆసురి గుణంతో సహజంగా వచ్చేసింది, ప్రకృతి సహజంగా మోహంతో వచ్చేసింది. ఆయనకి అలా చిత్త భ్రమ జరిగింది. ఎవరు ఎట్లాంటి వాడు తెలుసుకోకుండా అనవసరంగా నోరు దూసుతో ఆయన శాపం కూడా పెట్టాడు. కాబట్టి ఇంత కథ నడిపింది ఆయన వల్ల. కాబట్టి ఇన్ని ఉండి కూడా ఆయనకు అంత జ్ఞానం ఉండి, అన్ని తెలిసి ఉండి, ఆ బ్రహ్మదేవుల్లోంచి వచ్చిన వాడేండి, అన్ని తెలిసి ఉండి కూడా ఆ విధంగా అజ్ఞానంలో పడిపోయాడు. ఇక మానవుల్లో కూడా రాక్షస ప్రవృత్తి ఉండేవాళ్ళు ఇంకెంత, అందరంతే. కాబట్టి ఇక్కడ ఆ విషయం చెప్పడానికే పరమాత్మ చెప్తున్నాడు. వాళ్ళు ఎంతైనా చదువుకో ఉండొచ్చు, ఎంతో విద్యావంతులు ఉండొచ్చు, వాళ్ళు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నా అనుకుంటుంటారు, కానీ వాళ్ళు నన్ను స్మరించరు. నన్ను స్మరించకుండా వాళ్ళు నన్ను మర్చిపోయి వాళ్ళు చేస్తుంటారు, నన్ను అవమానపరుస్తారు. తమలోనే నేను కూర్చో ఉంటే అది గ్రహించక వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు అందరూ భూలోకంలో. కానీ భూలోకంలో పుట్టిన మానవుడు మాత్రం తరించగలుగుతాడు నా విషయం తెలుసుకుంటే. కానీ తెలుసుకోకుండా వాళ్ళకి రజోగుణం తమో గుణం అడ్డం వస్తున్నాయి. అందుకే మనకు ముందే చెప్పేశాడు గుణాల గురించి, ప్రకృతిలో ఉండే గుణాలే అన్నిటికి కారణం అని చెప్పేశాడు. కాబట్టి గుణాతీతుడైతే తప్ప సాధ్యం కాదు పరమాత్మను చూడడం అనేది, పరమాత్మ విషయం తెలుసుకోవడం అనేది. కాబట్టి అట్లాంటి వాళ్ళే ఇట్లా జీవిస్తున్నారు. వీళ్ళు ఎప్పటికీ పుడుతూ చస్తూ సంసారంలో కొట్టుకుంటూనే ఉంటారు. ఎప్పుడైతే నా గురించి తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే
మూర్ఖులు కాదు అని ముందు శ్లోకంలో మూర్ఖులను కూడా చెప్పేశాడు. మూర్ఖులైన వాళ్ళు నేను వాళ్ళలోనే కూర్చొని తెలుసుకోలేకపోతున్నారు, కనీసం నేను పుట్టి చూపిద్దామని వచ్చినా కూడా నన్ను గమనించలేకుండా ఉన్నారు, ఇలాంటి మూర్ఖులు అందరని చెప్పి దీనికి కారణం రజోగుణం తమో గుణంలో ఉండే రాక్షస ఆసురీ గుణాలు అని చెప్పి మనకు పరమాత్మ ఈ 2 శ్లోకాల ద్వారా తెలియజేశారు. ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందువల్ల లోకంలో అందరికీ భగవద్గీత చదివితేనంటే పూర్తిగా శ్లోకాలు నేర్చుకుంటారు, అర్థం చేసుకోరుగా. అదిగాక ఉపనిషత్తులు చదవరు, వేదాలు చదవరు, ఏది తెలుసుకోకుండానే ప్రవర్తించే వాళ్ళకి పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్తున్నాడు ఆయన, నన్ను అవమానపరుస్తున్నారు అని కూడా చెప్తున్నాడు. నన్ను గమనించడం లేదు, నన్ను అవమానపరుస్తున్నారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయం నుండి రాజవిద్య రాజగుహ్య యోగంలో మనం వేళ 11, 12 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.